ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలు కూల్చివేశామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ వివరణ అంశాలేంటి? ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఇన్కన్వెన్షన్ నేలమట్టం పైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించడం జరిగింది. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో ఈ అక్రమ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించినటువంటి అధికారులంతా కూడా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మేరకు హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణలు తొలగించినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే తుమ్మిడికుంట చెరువులో ఉన్నటువంటి అనేక అక్రమ నిర్మాణాల్లో ఇన్కన్వెన్షన్ కూడా అనధికారిక నిర్మాణాల్లో ఒకటిగా పేర్కొన్నటువంటి ఆయన 2014లో హెచ్ఎండిఏ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. ఆ తర్వాత 2016లో తుది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆక్రమణలకు సంబంధించిన విషయంలో సర్వే జరిగింది. అప్పుడు ఇన్కన్వెన్షన్ మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో 2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇన్కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినట్లుగా హైడ్రా వెల్లడించడం జరిగింది. అయితే ఎఫ్టీఎల్ సంబంధించి నిర్ధారణ సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రక్రియను అనుసరించాలని ఇన్కన్వెన్షన్ కు హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకే పిటిషనర్ తరఫున ఆ ఇన్కన్వెన్షన్ సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించారు. ఆ సర్వే నివేదికను కూడా 2017లో జిల్లా కోర్టు సంబంధించిన న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది తప్ప మిగతాది ఇన్కన్వెన్షన్ సంబంధించి ఏ న్యాయస్థానంలో కూడా ఇప్పటి వరకు స్టే ఇచ్చినటువంటి ఉత్తర్వులు లేవని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఇన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అనధికారిక నిర్మాణాల్లో వల్ల కొంత వ్యవస్థను కూడా యాజమాన్యం తప్పుతో పట్టించి గత కొన్నేళ్లుగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇన్కన్వెన్షన్ ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరా 12 గుంటలు ఆక్రమించారు. అదేవిధంగా బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అనధికారికంగా నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి ఎలాంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు జిహెచ్ఎంసీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన సంబంధిత అధికారుల కోసం ప్రయత్నించినప్పటికీ వారు నిరాకరించినట్టుగా కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. అయితే తుమ్మిడికుంట చెరువు చుట్టుపక్కల మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో అనుసంధానించే నాలాల్లో తనిఖీలు చేయమని ఆక్రమణల వల్ల తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్లుగా కూడా గుర్తించారు. దానివల్ల నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి 60% మేర ఈ తుమ్మిడికుంట కుంచుకుపోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల కారణంగా ముంపు గురవుతున్నారు. దీని మీద ఉన్నటువంటి ఆక్రమణలు వెంటనే తొలగించాలని చెప్పేసి ఆత్మహత్య జరుగుతున్నట్టుగా కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో ఈ మేరకు గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎన్నిక ప్రక్రియను అనుసరించి నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, అదేవిధంగా ఇతర అధికారుల సంబంధించి కూడా తుమ్మిడికుంట చెరువులో ఉన్నటువంటి అనధికారిక నిర్మాణాలను కూల్చివేసినట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఇన్కన్వెన్షన్ సంబంధించి మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లుగా ఆయన స్పష్టం చేశారు. అనధికారిక నిర్మాణాలను మాత్రమే కూర్చాలి తప్ప అక్రమంగా నిర్మాణాలని గోక చేశాం తప్ప సొంత ఆస్తులు కానీ ఎవరికి కూడా ఇక్కడ ముట్టుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా మిగతా నిర్మాణాలకు సంబంధించి కూడా చెరువు పరిధిలో ఉన్నటువంటి మిగతా నిర్మాణాలను కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.